ఫోన్ చేసింది పండు కాదు, ఎవరో అమ్మాయి. ఆయనకి ఎప్పటికీ నా మీద ప్రేమ కలుగుతుందో, ఎప్పుడు నన్ను సొంత మనుషులు ఆరాధిస్తారో ఆయన ఇష్టం. మీ నాన్నని తెచ్చి నీ ముందు నిలబెట్టే బాధ్యత నాది. నీ గురించి అందరికీ తెలిసేటట్టు చేస్తా. ఏంటి పిచ్చి పిచ్చిగా వాగుతున్నా? శత్రువుకి శత్రువు మనకు మిత్రులు అవుతారు కదా, అలా. ఎవరు నీకు శత్రువు? నువ్వే. ఏంట్రా కావేరి? కావేరి సత్యమూర్తి గారి కూతురా? అవునరా, తన అక్క చావుకి కారణమైన నా మీద కక్ష తీర్చుకోవడం కోసమే వచ్చింది. నేను తప్పు చేశాను కాబట్టి ఆ దేవుడు కూడా తనకే సహాయం చేశాడు. మా అమ్మని బ్రతికించే అవకాశం తనకే ఇచ్చి నా చేత తాళి కట్టేలా చేశాడు. భార్యగా ఇంటికొచ్చిన మనిషి నీతో కలిసి హాయిగా బ్రతకాలి కాని నీ మీద పగ సాధించడం ఏంట్రా? నీకేదైనా జరిగితే భార్యగా తనకేగా నష్టం. అసలు కావేరి నాకు భార్యగా ఎప్పుడు ఫీల్ అయిందిరా? నన్నెప్పుడు ఓ శత్రువుని చూసినట్టే చూసేది. మొదట్లో అసలు నాకు అర్థమయ్యేదే కాదు. ఎందుకు అయిన దానికి కాని దానికి అన్న అబద్ధాలు ఆడుతోంది, ఎందుకు ప్రతి చిన్న విషయాన్ని కూడా గోరంతని కొండంత చేస్తుంది అని అనుకునేవాణ్ణి. కానీ అసలు విషయం ఇప్పుడు అర్థమైందిరా. రేయ్, నువ్వు ఒక క్షణం కూడా ఆలస్యం చేయొద్దు. వెంటనే ఈ విషయం మీ అమ్మ నాన్నలకు చెప్పేయ్. చెప్తే ఏం చేస్తారా? ఏం చేస్తారా? కావేరిని మెడపట్టి బయటికి నెడతారా? తను చేసింది మామూలు తప్పారా? మీ అమ్మకు పిన్నికి మధ్య గొడవలు పెట్టింది, నీకు మీ కుటుంబానికి మధ్య చిచ్చు పెట్టిందిరా. కానీ నా వల్ల పాపం తన కుటుంబమే సర్వనాశనం అయిపోయింది కదరా. వాళ్ళ అక్క చనిపోయింది, వాళ్ళ నాన్న పిచ్చివాడైపోయాడు. మరి కావేరి కోపంలో అర్థం లేదంటావా? ఆలోచించు. అమ్మా నాన్నలకి ఈ విషయం తెలిస్తే మరింత బాధపడతారా. పైగా నేను కావేరి గురించి ఇంట్లో చెప్పను అని ఛాలెంజ్ కూడా చేశాను. మరి ఇప్పుడు ఎలారా? కావేరి గురించి తెలిసి తనని ఇంట్లో ఎలా ఉండనిస్తావు? పైగా తన వెనక భార్గవి సపోర్ట్ కూడా ఉందన్నావు. వాళ్ళిద్దరూ కలిస్తే మన కుటుంబాన్ని నాశనం చేయరు. వాళ్ళ టార్గెట్ కూడా అదే. ఓ పంచేరా, కావేరి వాళ్ళ నాన్న మన దగ్గరే ఉన్నారు కదా. మన కుటుంబంలో ఏదైనా కలతలు సృష్టించినా, చందు అమ్మ అమృత పిన్నిల మధ్య గొడవలు పెంచినా, సత్యమూర్తి గారిని ఏదైనా చేస్తానని బెదిరించు. ఏంట్రా నువ్వనేది? తప్పులేదురా. ఆ కావేరిని ఆపాలంటే ఇంతకంటే మరో మార్గం లేదురా. అలా చేస్తే నాకు కావేరికి తేడా ఉంటుందిరా. అసలు కావేరికి తన తండ్రి మన దగ్గరే ఉన్నాడు అన్న విషయం కూడా చెప్పలేదు తెలుసా? ఎందుకు చెప్పలేదురా? కనీసం ఆయనకు షెల్టర్ ఇచ్చావని తెలిస్తే కావేరి కోపం కొంచెమైనా తగ్గేది కదా. కావేరి కోపం తగ్గడం వల్ల తనకి న్యాయం చేసినట్లు కాదురా. కనీసం తన తండ్రినైనా మామూలు మనిషిని చేసి కావేరికి అప్పగిస్తే నేను చేసిన తప్పుకి కొంచెమైనా పరిహారం దక్కుతుందిరా. కానీ ఈలోగా కావేరి నిన్ను నీ కుటుంబాన్ని సర్వనాశనం చేస్తుంది. పగబట్టిన పాము ఇంట్లో తిరుగుతుంటే ఎలా ప్రశాంతంగా ఉంటావురా? ఉండాలి. ఇప్పుడు కావేరి గురించి ఇంట్లో తెలిస్తే అమ్మ నాన్న అస్సలు తట్టుకోలేరు. అందుకే కావేరితో యుద్ధం చేస్తూనే నా కుటుంబాన్ని నేను కాపాడుకోవాలి. అది నువ్వు అనుకున్నంత ఈజీ కాదురా. ముందు కావేరిని ఇంట్లోంచి బయటికి పంపించు. పంపించేస్తే ఎక్కడికి వెళ్తుందిరా? పాపం. పాపమా? ఇంకా కావేరి మీద పాపం తలుస్తున్నావా? నాకు కావేరి మీద జాలి తప్ప కోపం లేదురా. తన ఆవేశం వెనుక న్యాయం ఉంది. కావేరిని ఎదుర్కొనే ధైర్యం నాకుంది. కానీ కావేరి వెనకాల భార్గవి ఉంది. ఆ భార్గవి మామూలు మనిషి కాదు. కావేరిని ఆడించేది తనే కదా. ముందు భార్గవి స్పీడ్కి కళ్ళెం వేయాలరా. వేస్తా. అమ్మా, నేను అలా బయటికి వెళ్ళొస్తానమ్మా. ఎక్కడికి?
ఆడది తిరిగి చెడింది మగాడు తిరక్క చెడుతాడు అంటారు కదమ్మా. అందుకే కాస్త అటు ఇటు తిరిగి మగాడిని నిరూపించుకుందామని నా ప్రయత్నం అమ్మా. అదంత అవసరమా? నువ్వు ఎంత తిరిగినా వేస్టే గాని వెళ్ళి తొందరగా వచ్చి తగలడు. అలాగేనమ్మా. మా అమ్మకి నేనంటే ఎంత ప్రేమనమ్మా. తిరిగి తిరిగి అలసిపోతానని అమ్మకి భయం. అమ్మా నేను వెళ్ళి వెంటనే వస్తానమ్మా. పో. ఆ. ఓరి నాయను, కుర్రాడు మంచి కోపంలో ఉన్నాడు. దొరికితే మడతేసి మరీ కొడతాడు. అమ్మా భార్గవి, ఏమైంది మళ్ళీ వచ్చావు? భార్గవి, ఓ నువ్వా? రా. అమ్మో ఓ నిన్ను చూసా మా మామయ్య అంతలా భయపడ్డాడు. నువ్వేం చేయగలవు చిన్నా? కోరలు పీకేసిన పామువి కదా. నా కూరలు పీకటం నువ్వనుకున్నంత ఈజీ కాదు. నేనుండగా నా కుటుంబాన్ని నువ్వేమీ చేయలేవు. ఏంటి చిన్నా? ఏంటి ఏదేదో మాట్లాడుతున్నావు? అది నా ఇల్లు, వాళ్ళు నా వాళ్ళు. వాళ్ళ మీద ఈగ వాలాలని చూసినా నేను చూస్తూ ఊరుకోను. నీకు చేతకాక ఆ కావేరిని మా మీద యుద్ధానికి పంపించావు. ఓ తెలిసిపోయిందా? తెలియక ఎంతకాలం దాగుంటుంది అని అనుకుంటున్నావు? నాకు మొదటి నుంచి అనుమానంగానే ఉంది. ఇష్టపడి వచ్చిన మనిషి ఎందుకింతలా ఏడిపిస్తుంది అని అనుకున్నాను. కానీ కావేరి వెనక నువ్వున్నావని నాకు ఇప్పుడే తెలిసింది. లేచిన్నా, కావేరిని నేను పంపించలేదు. నిన్ను నీ కుటుంబాన్ని నాశనం చేయడం కోసం తనే వచ్చి నీ ఇంట్లో చేరింది. శత్రువుకి శత్రువు అంటే మరి నాకు బాగా కావలసిన మనిషి అవుతుంది కదా చిన్నా. అందుకే ఆ చాకు లాంటి అమ్మాయికి నా స్టైల్లో కాస్తంత పదును పెట్టాను. కస కస కోయడం మొదలుపెట్టింది. మూడో కంటికి తెలియకుండా మెత్తగా నరుక్కుంటూ వచ్చింది. మీ అమ్మకు పిన్నికి మధ్య ఉన్న అనుబంధాన్ని తెంపేసింది. నీకు మీ నాన్నకి మధ్య ఉన్న మమకారాన్ని మాయం చేసింది. రేపో మాపో మీ కుటుంబాన్నే కాల రాసేస్తుంది. అది మీ ఇద్దరి వల్ల కాదు భార్గవి. అక్కడ నేనున్నాను. వెనకాలండి నువ్వు ఎంత నాటకం ఆడిచ్చినా నేను చూస్తూ ఊరుకోను. నీ ఎత్తులు జిత్తులు నాకు బాగా తెలుసు. పిచ్చోడా, నన్ను ఆపడం నీ బాబు తరమే కాలేదు. ఆఫ్టర్ ఆల్ నువ్వెంత? జీవితం మొత్తం ఇలా ఆలోచిస్తూనే ఉంటావా? మొగుడు దేశాలు పట్టిపోయాడు, కొడుకు కుక్క చావుచొచ్చాడు. అయినా నీ బుద్ధి మారలేదా? చిన్నా, చిన్నానే చెప్తున్నాను. నీకు నా గురించి చాలా బాగా తెలుసు. నేను ఎంత డేంజరస్ మనిషినో కూడా నీకు అనుభవం ఉంది. ఆడదానివి అని కూడా చూడను. చేతిలో కావేరి ఉంది కదా, ఏదైనా చెయ్యొచ్చు అనుకుంటున్నావేమో. అవసరమైతే ఆ కావేరికి కూడా గుణపాఠం చెప్పి నీతో కలిపి చంపుతా. మా కుటుంబం కలిసి ఉండాలని ఆ దేవుడికి దండం పెట్టుకో. పొరపాటున చీలిపోయిందా, నీ ప్రాణం పోయింది అనడానికి అదే కాలింగ్ బెల్. నాకు ఎవరి మీద ప్రేమ లేవు. కావేరి మెళ్ళలో తాళి కట్టాడు కదా, ఏం చేస్తాడులే అనుకుంటున్నావేమో. నీ మంచి కోసమే చెప్తున్నాను భార్గవి. అందరూ పోయి ఏకాకిగా మిగిలిపోయావు. కనీసం నీ చావైనా ప్రశాంతంగా ఉండాలి అనంటే దిక్కుమాలిన ఆలోచనలు మానుకో. లేదంటే నీ చావు కూడా చాలా భయంకరంగా ఉంటుంది. గుర్తుపెట్టుకో. ఏంటమ్మా వాడి ధైర్యం? ఇది ఇల్లు కాబట్టి పవిత్రమైన ఇంట్లో రక్తం పారకూడదని ఆవేశం వచ్చినా అనకదొక్కుకొని ఉన్నాను. లేకపోతే వాడికి చిరిగిపోయేదమ్మా. వాడికి దొరుకుంటే నిజంగానే నీకు చిరిగిపోయేది. ఎందుకని మంచిది, కాస్త జాగ్రత్తగా ఉండు. చినిగిపోయేదా? ఏంటండి ఆఫీస్కి బయలుదేరారా? అవునమృత. ఉండండి, కాఫీ తీసుకొస్తాను. అమృత వద్దు.
నేను అర్జెంట్గా వెళ్ళాలి. ఎంతసేపు అండి? 2 minutes కదా. టైం లేదు అమృత, నేను ఆఫీస్లో తాగుతాను, వస్తాను. ఏమండి? ఏమండి? హ్మ్? కాఫీ. ఇప్పుడే వద్దు అని చెప్పాను, మళ్ళీ నువ్వు తీసుకొచ్చావా? నేను తొందరగా వెళ్ళాలి చందు. అబ్బా, కాఫీ తాగి 2 నిమిషాలు ఏం కొంపలు మునిగిపోతాయి. తాగండి. నీ మాట నెగ్గాల్సిందే గాని ఎదుటి వాళ్ళు చెప్పేది అస్సలు వినవుగా. ఇప్పుడు ఎంత లేట్ అయిందంట? 5 నిమిషాలు. బాయ్. బాయ్. దొరికింది ఛాన్స్. పొరపాటును కూడా మిస్ చేసుకోకూడదు. ఏంటత్తా, ఏమైంది? ఏం లేదులేమ్మా. ఏమీ లేదని మీరన్నా మీ మనసు ఎంత బాధపడుతుందో మీ కన్నీళ్ళే చెప్తున్నాయి చిన్నత్త. కాఫీ మీరిస్తానంటే వద్దు అన్న మనిషి అత్తే ఇస్తే మాత్రం కాదనలేదు కదా. టైం తీసుకొని మరి చక్కగా తాగేసి వెళ్ళారు కదా. అంతే చిన్నత్త, ఎంతైనా మీరు సెకండ్ వైఫ్ కదా. మొదటి భార్యే, తర్వాత వచ్చిన భార్య ఎప్పుడూ తర్వాతే. అలాంటిదేం లేదులే అమ్మా. ఏం లేదని మీరు ఎంత కవర్ చేసుకున్నా కళ్ళ ముందు కనిపించేదాన్ని ఎలా కాదంటారు అత్తయ్య? ఏ, మీరిచ్చే కాఫీలో లేనిదేంటి, ఆవిడిచ్చిన కాఫీలో ఉన్నదేంటి? మీకోసం 2 నిమిషాలు కూడా కేటాయించలేకపోయారా మావయ్య? నిజంగానే పనుండుంటుంది. ఎందుకు చిన్నత్త నా దగ్గర దాస్తారు? మరి అత్తే కాఫీ తెస్తే అదెలా తాగుతారు? మీరు మీ మంచితనంతో బయట పడకపోయినా నేనైతే అంతా గమనిస్తూనే ఉన్నాను. మీకు అత్తయ్యకు మధ్య చాలా తేడా ఉందని మావయ్య గారు చెప్పకుండానే చేతలతో చూపిస్తున్నారు. ఆ రోజు కూడా పని మనిషి విషయంలో మీ తప్పు లేకపోయినా మావయ్య మిమ్మల్ని తిట్టారు. నేను చూస్తూనే ఉన్నాను. అసలు అత్తయ్యని ఆ పనులు చేయమని చెప్పారా? లేదుగా. మరి అలాంటప్పుడు మిమ్మల్ని ఎలా తిడతారు? అది చాలదన్నట్టు అత్తయ్య కూడా మిమ్మల్ని చాలా చిన్న చూపు చూస్తుంది. మీ మీద ఫోన్లో చాడీలు చెప్పడం మీరే కళ్ళారా చూశారు కదా. ఆ రోజు కూడా మిమ్మల్ని తప్పు పట్టింది. ఇక మీ మీద గౌరవం ఎక్కడుంది చిన్నత్త?
అత్తయ్య కంటే మీరు ఎందులో తక్కువ? ఆవిడ కంటే చదువు లేదా, అందం లేదా, ఆస్తి లేదా, హోదా లేదా? అన్నీ ఉన్నా మిమ్మల్ని మాత్రం తక్కువ చేసి చూస్తుంది. పెద్దత్తయ్య కోసం మీరు ఎంత త్యాగం చేశారు? అసలు మీరంటూ లేకపోతే ఈ రోజు అత్తయ్య బ్రతికుండేదా? అసలు ఈ ఇంట్లో సంతోషం అనేది కనిపించేదా? ప్రపంచమంతా ఇలాగే ఉంటారు చిన్నత్త. ఏరు దాటాక తెప్ప తగిలేయటం అందరికీ అలవాటే. దానికి వీళ్ళేమి మినహాయింపు కాదులేండి. ఏం చేస్తాం? కావేరి, కావేరి, చిన్న పిలుస్తున్నాడు, వెళ్ళమ్మా. అంతేలే చిన్నత్త, లేదంటే మనమేదో వాళ్ళ అమ్మగారి గురించి మాట్లాడుకుంటున్నామని అనుమానించినా అనుమానిస్తారు. సర్లేమ్మా, వెళ్ళు. సరే అత్త. ఇలా రా. ఏంటి? టిఫిన్ పెడుతుగానే పద. ఏ, మీ అమ్మగారు పెట్టనన్నారా? మా అమ్మ గురించి నీకెందుకు కానీ నువ్వు పెడతావా లేదా? సరే పదండి. హ్మ్. ఏంటి మెల్లగా పిన్ని దగ్గర చేరి ఒక్కొక్కటి ఎక్కిస్తున్నావు? చెప్పాను కదా, నేను ఏది వదిలిపెట్టనని. అవకాశం దొరికింది, వాడుకుంటున్నాను. వాళ్ళిద్దరూ చాలా ఉన్నతమైన మనుషులు. నీ కుళ్ళ ఆలోచనలతో వాళ్ళ మధ్య గొడవలు తీసుకురాకు. నా పనే అది. నీకు చేతనైతే కాపాడుకో. నీ కళ్ళ ముందే ఇంకా ఇంకా జరుగుతాయి. ఎవరు కావాలండి? భార్గవ్ గారు ఉన్నారండి? మీరెవరండి? మేడం గారితో మాట్లాడాలండి. నా ప్రశ్నకు సమాధానం అది కాదు, నువ్వెవరు అని. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి వస్తున్నాను. ఇరిగేషనా? అంటే నల్ల డబ్బు పట్టుకుంటారు వాళ్ళేనా? వామ్మో, కొంపలు మునిగాయి. సార్, మా ఇంట్లో నల్ల డబ్బు అస్సలు లేదండి. ఈ అండర్ గ్రౌండ్ లో కూడా లేదు. పైన బెడ్రూమ్ లో మంచం కింద కూడా లేదు సార్. అలాగే కిచెన్ లో గ్యాస్ సిలిండర్ పక్కన దొంగరమరలో అస్సలు లేదు సార్. మా దగ్గర అసలు నల్ల డబ్బే లేదు సార్. హలో, నేను వచ్చింది ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ నుంచి కాదు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్, అంటే నీటిపారుదల శాఖ. అవునా? నేను ఇంకా ఏదో అనుకొని ఏదేదో చెప్పేశాను. అవన్నీ తూచు, మర్చిపోండి. ఏంటండి, ఏమైంది? భలే మనిషిని తెచ్చిపెట్టుకున్నారు మేడం. నేను ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అనుకొని మీ బ్లాక్ మనీ ఎక్కడెక్కడుందో మొత్తం చెప్పేశాడు. అమ్మా, అంటే ఏదో పొరపాటు పడ్డానమ్మా. ఏడవలేకపోయావు, ఆ, పో అవతలకి. ఆ. చెప్పండి సార్, ఏంటిలా వచ్చారు? ఇదిగోండి, ఒకసారి నోటిఫికేషన్ చూడండి. ఏంటిది? మా డిపార్ట్మెంట్ వాళ్ళు రేపు ఇవ్వబోతున్న ఓపెన్ టెండర్ ప్రకటన. గవర్నమెంట్ వాళ్ళు కొత్త స్కీమ్లో ప్రతి 3 గ్రామాలకు కలిపి ఒక రిజర్వాయర్ కట్టించాలని ప్రపోజల్స్ పెట్టారు మేడం. రిజర్వాయర్ విలువ 10 కోట్లు. ఇలాంటివి మండలానికి ఓ 20 దాకా ఉంటాయి. మొత్తం జిల్లాకి 24 మండలాలు ఉన్నాయి. ఫస్ట్ విడతగా 10 మండలాలకి సంబంధించి కట్టించాలి అనుకుంటున్నారు. దానికి గాను ఫస్ట్ రిజర్వాయర్ కి టెండర్ వేస్తున్నారు.
ఇది గనక సక్సెస్ అయితే మీరు మీ పని నచ్చితే మిగతావి కూడా మీకే ఇచ్చే అవకాశం ఉంది. వావ్, ఇది చిన్న ప్రాజెక్ట్ అయినా దీని వెనుక చాలా పెద్ద ప్రాజెక్టులు లింక్ అయి ఉన్నాయి. అందుకే కదండి పని కట్టుకొని వచ్చాను. మీరు మాత్రం టెండర్ మిస్ కాకుండా పట్టేశారో ఇక మీకు తిరుగులేదు, అంతే. మా అమ్మకి టెండర్ వచ్చాక ఇక మీకు తిరుగులేదండి. మేడం, ఎందుకైనా మంచిది కాస్త ఇతనితో జాగ్రత్తగా ఉండండి. ఇతను పక్కనే ఉంటే శల్యుడు ఉన్నట్టే. జాగ్రత్త అండి, వస్తాను మేడం. చూసావా అమ్మా నన్ను ఎంత మాట అన్నాడు? నన్ను శల్యుడు అన్నాడు. శల్యుడికి రథం నడపడమైనా వచ్చు, నీకది రాదుగా. వేస్ట్ ఫెలోవి. అమ్మా మరి గాలి తీసేకమ్మా. నా సంగతి పక్కన పెట్టుగానే ఆ రాజా కూడా టెండర్ వేయడానికి వస్తాడు కదమ్మా. తప్పకుండా వస్తాడు. ఇలాంటివి అస్సలు వదులుకోడు. మరి రాజా వస్తే మనం టెండర్ గెలవడం అంత ఈజీ అవుతుందంటావా అమ్మా? ఎంతైనా రాజా నీకంటే పై చేయి కదమ్మా. ఇప్పుడు అర్థమైందా నిన్ను శల్యుడు అని ఆయన ఎందుకన్నాడో? రాజాకి మాత్రం ఇది దక్కకూడదు, మనమే దక్కించుకోవాలి. అమ్మా దీనికి మన కావేరి ఏమైనా ఉపయోగపడుతుందా? దాని మొహం, దానివల్ల ఏమవుతుంది? అది కూరలో కరివేపాకు లాంటిది, అవసరానికి వాడుకోవాలి గాని దాంతో మనకేం పనుండదు. ఏదేమైనా ఈ టెండర్ మనదే. నా స్థానం ఏంటో నాకు ఇప్పుడే తెలుస్తుంది. ఈ ఇంట్లో అడ్డంగా ఉన్నావని మీ నాన్న అనేదాకా మమ్మల్ని ఏడిపించండి. కావాలంటే నీ కాళ్ళు పట్టుకుంటాను. చిన్నా, ఏమైందిరా నీకు? ఎందుకు అంతలా బతిమాలుతున్నావు? అర్థం చేసుకొని మనుషుల్ని కాళ్ళు పట్టుకుంటే మాత్రం కనకరిస్తారా?